తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం దివోదస్సు కథ చెప్పుకుంటా ఉన్నాము. ఎన్ని మలుపులు, ట్విస్టుల మీద ట్విస్టులు, కథల్లో కథలు వస్తూ ఉన్నాయి కదా. మూడో భాగంలో ఉన్నామండి. ఇప్పుడు అనంగమోహిని ఎక్కడుంది అదే కదా. అనంగమోహిని ఏమో వాళ్ళిద్దరు ఎత్తుకుపోయారు, ఆ గంధర్వులు ఇద్దరు. కానీ ఈ పడిపోయిన ఈ కుంభుడనే వాడికి తెలీదు ఆ సంగతి. దివోదాసు రక్షణలో అనంగమోహిని ఉందని ఆ వాసుకి, ఆదిశేషుడికి, బలిచక్రవర్తికి చెప్పాడు వాడు. వీళ్ళు ఏమనుకున్నారు, సరే ఎటాకు భూలోకంలో ఉంది, దివోదాసు చూసుకుంటాడులే అని అనుకున్నారు. కానీ ఏం జరిగింది, దివోదాసు వచ్చేసరికి వీళ్ళిద్దరు ఎత్తుకుపోయారు. ఆయన వెనక్కి వచ్చేసరికి ఆ పిల్ల కనపడలా. అవును. ఈయన ఏం చేశాడు, యోగ మార్గంలో ఈయన వెతకటం వెళ్తున్నాడు. ఈయన కావాల్సింది ఏంటి, ముందు అనంగమోహిని కాదు, ఆ ఆటవికుల కుర్రాడు, వాడి మృత శరీరం బయటికి వెళ్ళిపోయింది, ఎవరో పట్టుకుపోయారు. వెతుక్కుంటూ యోగ మార్గంలో ఈయన ఏం చేశాడంటే అలకాపురి పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణపు బయట పెద్ద ఉద్యానవనం ఉందట. ఈయన ఆ ఉద్యానవనంలో కాస్త విశ్రాంతి తీసుకుందామని అక్కడ కూర్చున్నాడు. కూర్చునేసరికల్లా అక్కడ ఒక ఇద్దరు సౌందర్యవతులైన స్త్రీలు మాట్లాడుకుంటున్నారు. అందులో ఒకటి గుణవతి, రెండోది చిత్రలేఖ. ఈ గుణవతి ఎవరు, అనంగమోహిని ఎత్తుకుపోయిన గంధర్వుల్లో ఉన్నాడుగా ఒకటి మణిగ్రీవుడు, వాడి మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. వింటున్నాడు ఈయన. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏమిటి మీ అన్నయ్య ఏదో చేసేట ఇలాట అలాట అని కబుర్లు చెప్పుకుంటారు. కబుర్లు చెప్పుకుంటుంటే ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే, గుణవతి, స్వయం ప్రభాదేవి నాకు వరం ఇచ్చింది, మానవుడు, అత్యుత్తమ మానవుడు నాకు భర్త అవుతాడని. కానీ మా నాన్నగారికి స్వజాతిలోనే నన్ను పెళ్లి చేయాలని ఉంది. స్వయంవరం చాటిచ్చారు. ఇప్పుడు గంధర్వులు, యక్షులు, కిన్నరులు వస్తారు. స్వయం ప్రభాదేవి ఏం చెప్పింది, మానవుడు ఉత్తముడు నీకు వివాహం అవుతాడని చెప్పింది కదా, చెప్పింది. కానీ ఎవరు వస్తారు, మానవులు. ఇప్పుడు ఎట్లా అయింది, ఏ లోకం వాళ్ళు ఆ లోకంలోనే ఉండాలన్న నియమం వచ్చింది. నియమం ప్రకారం మానవుడు పైకి రాకూడదు, మనం కిందకి వెళ్ళకూడదు. అదే కదా. ఇప్పుడు ఏ మానవుడు వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాడు. పైగా మీ నాన్నగారు ఎవరో ఒక గంధర్వుడికి నిన్ను ఇవ్వాలని నిశ్చయించారు. స్వయంవరం అనేది కేవలం ఊరికే నలుగురిలో, కానీ అబ్బాయికి ఇవ్వాలని ఉంది, అతనికే నేను ఇచ్చి పెళ్లి చేస్తారు అనేసరికి నేను చచ్చినా చేసుకోను అంది గుణవతి. చిత్రలేఖ అంది, అట తప్పించుకుంటావమ్మా, మీ తండ్రి ఆజ్ఞ. పైగా ఆ కుర్రాడు ఉన్నాడే గంధర్వుడు, వాడి పేరు ఏదో ఉంది, తర్వాత చెప్తా, పేరు మర్చిపోయాను ఇప్పుడు. అయితే ఈ గంధర్వుడు ఏం చేశాడు, ఈ పిల్లనే పెళ్లి చేసుకోవాలని వాడేదో ఒక పూజ మొదలు పెట్టుకున్నట్ట. ఈ చిత్రలేఖ చెప్తోంది, నిన్నే చేసుకోవాలని. ఇలా ఎవరైతే గంధర్వులు ఫలానా స్త్రీ కావాలంటే దానికోసం కొన్ని రకాల క్షుద్ర పూజలు చేస్తారట అక్కడ. ఆ క్షుద్ర పూజ లక్షణం ఏంటట, వీడు చేసేది అమ్మవారి కాళికాదేవి దగ్గర పూజ చేస్తున్నాడు. ఆ పూజ ఏమిటంటే, ఎప్పుడు ఎవరిని కాటేయని పాము కాటేసిన కుర్రవాడిని పట్టుకురావాలి. ఇప్పటిదాకా జీవితంలో ఎవరిని కాటేయని ఒక పాము, అది ఎవరినైతే ఒక్కసారే కాటేసింది దాని జీవితంలో, ఆ కాటు వేయబడిన కుర్రాడు కావాలి. ఆ కుర్రాడు వాడు బ్రహ్మచారి, చిన్నపిల్లాడు కావాలి. వాడిని పట్టుకొచ్చి వాడి శరీరంతోటి లో ఉన్న అవయవాలతోటి, కనురెప్పల్ని తోటి ఒకటి, వాడి పుర్రెతోటి ఒకటి, వాడి ఒంటి నుంచి తీసినటువంటి కొవ్వుతోటి దీపాలు పెట్టి ఆ పూజ చేస్తే వాడు కోరిన స్త్రీ వాడికి వశమవుతుంది. ఓహో. ఈయన తెల్లబోయాడు. ఎప్పుడు ఎవరిని కాటేయని పాము, ఒక కుర్రాడు అనగానే ఈయన కనెక్ట్ అయిపోయాడు. పాము కాటేసింది ఆటవికప్ కుర్రాడిని, అలాంటి వాళ్ళు ఎవరు దొరుకుతారే అంది గుణవతి. అనగానే చిత్రలేఖని, ఎందుకు దొరకరమ్మా, వాడు సిద్ధంగా ఉన్నాడు. ఆ కుర్రాడిని ఒకడిని పట్టుకొచ్చాడు, ఆ శవాన్ని దాచిపెట్టేట భూలోకం నుంచి తీసుకొచ్చి, అమ్మయ్యో భూలోకం ఎట్లా వెళ్ళాడే వీడు అని. భూలోకం వెళ్ళకూడదు, నిజానికి దేవతలు ఎవరు భూలోకం వెళ్ళకూడదు, కానీ వాడు అట్లా ఏర్పాటు చేసుకుని హిమోత్పర్వత ప్రాంతంలో ఇలాంటిది ఒకటి చేసి అక్కడి నుంచి ఆ కుర్రాడి శవాన్ని తీసుకొచ్చుకున్నాడు. ఆ శవాన్ని దాగొల్పాడు. రేపు పౌర్ణమి వచ్చాక ఆ పూజ చేస్తాడు. వాడు గనక ఆ పూజ చేసేసాడా, అమ్మవారి కాళికా అనుగ్రహం లభించిందా, ఇంకా స్వయం ప్రభాదేవి చెప్పింది నిజం అవ్వదు, పూజ అయితే అవ్వదు. ఈయనకు వెంటనే అర్థమైంది, అమ్మా మనకు కావాల్సిన వాడు వీడే, ఆ పిల్లాడు. ఆ కిరాతుల కుర్రాడిని ఒక పాము కాటేసింది. అది ఎప్పటి నుంచో తల మీద మణి ఉన్న పాము. ఆ పాము కాటేసిన తర్వాత ఆ పాము వాడు చెప్పాడు కదా రత్నచూడు, ఆ పాము ఎప్పుడు ఎవరిని కాటేయలేదు, వాడు ఒకే ఒక్క శబర కుర్రవాడిని కాటేశాడు. అదే వాడి ఆ బాడీయే వీడు ఈ యక్షుడు, ఈ గంధర్వుడు ఎవడో కుర్రాడు తెచ్చేసుకున్నాడు.
ఆ బాడీని తెచ్చిస్తానని చెప్పాడు ఈయన. వాడి పేరే రత్నచూడు. ఆ పాము, ఆ సర్పం పేరు రత్నచూడు. రత్నచూడు. ఇప్పుడు ఇది ఎట్లా జరిగింది? ఈయన ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు వాడు ఎక్కడ దొరుకుతాడు? ఆయన వచ్చి వీళ్ళ దగ్గర అడిగే లోపల ఎవరో వచ్చారు. వాళ్ళ ఎవరి మధ్య యుద్ధం జరుగుతుంది. మీ అన్నయ్య ఎవరో ఆ స్త్రీని తీసుకొచ్చాట, వాళ్ళకి అక్కడ ఏదో యుద్ధం జరుగుతోందిట అనేసరికల్లా ఈ గుణవతి, చిత్రలేఖ ఇద్దరు లేచి వెళ్ళిపోయారు. లేచి అవతలకి వెళ్ళిపోయారు. ఈయన అయ్యో ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయారు, ఆ కుర్రాడేవాడో, ఆ గంధర్వుడేవాడో, వాడు ఆ శరీరాన్ని ఎక్కడ దాచిపెట్టాడో మనకు తెలియదే. కానీ ఇందులో ఈయనకు ఒకటి తెలిసింది ఏమిటి? ఈ యక్షకన్య ఎవరైతే ఉందో గుణవతికి మానవుడితోటి వివాహం జరగాలి. మానవుడు కూడా సర్వోత్కృష్ట మానవుడు, స్వర్గానికి, అలకాపురికి లేదా దీనికి అమరావతికి రాగలిగిన వాడితోటే పెళ్ళవుతుంది అమ్మాయికి. ఎవడొస్తాడు ఇక్కడికి? నేనే వచ్చా ఇక్కడికి అంటే ఈ యక్షకన్యతో నాకు వివాహం ఉంది ఖచ్చితంగా. ఎవరు రారు అసలు, భూమి నుంచి ఇక్కడికి రాకూడదు. నేను ఈ మార్గంలో వచ్చా, ఎందుకు యోగ మార్గంలో కుర్రాడి రక్షణ కోసం వచ్చాను, ఊరికే నేను రాను కదా. నన్ను ఇక్కడికి అమ్మవారు ఎందుకు రప్పించిందంటే ఈ పిల్లతో పెళ్లి కోసం రప్పించిందేమోనని భావించాడు. ఇక మళ్ళీ మెల్లిగా వెతకడం మొదలుపెట్టాడు. ఆ గంధర్వ కుమారుడు అతను తీసుకొచ్చినటువంటి శబర బాలకుడి శవం తిరుగుతున్నాడు. ఈ లోపల ఏమైందంటే అనంగమోహిని ఈ యక్షులు ఇద్దరు తీసుకొచ్చారు. మణికి గ్రీవుడు, వాడి స్నేహితుడైన జలంధరుడు. వాళ్ళకి హేమావతి అనే ఒక అప్సరసతోటి సంబంధం ఉంది. పూర్వం ఎప్పుడో రాక్షసులు స్వర్గం మీద పడ్డప్పుడు వీళ్ళంతా పారిపోయారు, దేవతలంతా కకావికలై. ఈ అప్సరసలంతా తలాపక్కకి పోయారు. ఈ హేమావతి ఒక రాక్షసుడికి దొరికింది. ఆవిడ వెంటపడ్డాడు. ఆమె ఒప్పుకోకపోతే వాడు చంపుతానని అదని ఇదని బెదిరించాడు. సరే ఆవిడ అట్లాగేలే పోనీ నీతో కలిసి ఉంటానని వాడితో ఉండటానికి ఒడంబడింది. కానీ ఆ సమయానికి ఈ గంధర్వ కుమారులు ఇద్దరు, ఒకడు మణిగ్రీవుడు, రెండోవాడు జలంధరుడు, ఆ రాక్షసుని సంహరించి ఈమెని రక్షించారు. రక్షించి ఏం చేశారు? హిమాలయం పర్వతం మీదే జరిగింది. మా ఇద్దరితోటి ఉండమని మాట్లాడుకున్నారు. అప్సరస ఎవరో ఒకళ్ళతోటి ఉండటమే ఆమె నైజం, వాళ్ళ లక్షణం అది. దేవలోకానికి వెళ్ళే అవకాశం లేదు. హిమాలయాల మీదే హాయిగా ఆ మగపిల్లలిద్దరితోటి తిరిగేది, ఆ కుర్రాళ్ళిద్దరితోటి ఆవిడ. కొంతకాలానికి దేవతలు మళ్ళీ గెలిచి స్వర్గాధిపత్యం వచ్చేసింది వాళ్ళకి. వచ్చాక ఈవిడేం చేసింది? హేమావతి మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోయింది, తమ రాజు దగ్గర చేరిపోయింది. ఆ రాజు దగ్గర చేరాక రాజు ఎవరితోటి ఉండమంటే వాళ్ళతోటే ఉండాలి, లేకపోతే ఊరికే సభలో నాట్యం చేసి వీళ్ళ దారిని వీళ్ళు ఉండాలి, కానీ ఇతరత్రా స్నేహాలు అవి చేయకూడదు. కానీ ఈ హిమాలయ పర్వతాల మీద తనకి హెల్ప్ చేసి తనతో గడిపిన ఆ ఇద్దరు అబ్బాయిల్ని మాత్రం, మణిగ్రీవుణ్ణి ఈ జలంధరుణ్ణి మాత్రం రహస్యంగా తన ఇంటికి రప్పించుకునేది అమ్మాయి. హేమావతి ఇంటికి తిరిగేవాళ్ళు. ఇది దొంగతనంగా జరిగేది. స్వర్గంలో కూడా అవుతాయంటే అక్కడ కూడా అవుతాయిట. ఈ కథల వల్లే మనకు తెలియాలి. వీళ్ళిద్దరూ ఏం చేశారు? ఈ అనంగమోహిని అపహరించుకొచ్చారు భూలోకం నుంచి. ఆ తీసుకొచ్చిన అనంగమోహిని హేమావతి ఇంట్లో పెట్టారు. ఇంట్లో పెట్టారు, దాచిపెట్టారు ఆమె ఇంట్లో. వాళ్ళ ఇంటికి వెళ్ళే అవకాశం ఉందిగా. సరే మణిగ్రీవుడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి పదే బతిమలాడాడు, నువ్వు మాతో ఉండు అని బతిమాలేసరికల్లా ఈ అమ్మాయి ఏమంది? ముందు కాదు కూడదు, నేను ఒక మానవుడిని వరించాను, అక్కడ నాకు కనపడ్డాడు, ఆయన నన్ను రక్షించాడు, నేను ఇట్లాంటి చెయ్యను, నేను వివాహం కోసం ఎదురు చూస్తున్న దాన్ని అని చెప్పింది. కానీ వాడు ఒప్పుకోపోయేసరికల్లా సరే ఆమె కొంచెం సర్దుకుని ఏమందంటే, సరే నేను ఒక్కళ్ళతోటే ఉంటా, వివాహమే చేసుకుంటాను, ఒకటే పతియే ప్రత్యక్ష దైవంగా ఉండాలనే మనస్తత్వం నాది. నీ స్నేహితుడు నీతో ఉన్నాడే, వాడు అదోలా చూస్తున్నాడు నాకేసి, వాడితోటి భాగస్వామ్యాలు అవి కుదరవు, వాడిని పంపించేస్తానంటే నేను నీతో ఉంటానంతే. ఈ లోపల ఏమైంది? ఈ మణిగ్రీవుడు ఈ అమ్మాయితో గదిలో నుంచి కూర్చొని మాట్లాడుకుంటున్నాడు. ఆ రెండో వాడు బయట నుంచి నీ వంతు అయిపోయింది, నువ్వు 2 గంటల నుంచి అమ్మాయితోటి గడుపుతున్నావు, ఇక వదిలిపెట్టేసేయి, నాకు ఇచ్చేసేయమని తలుపు కొట్టడం మొదలుపెట్టాడు. పెట్టేసరికల్లా ఈ అమ్మాయిని చూసావా వంతు అంటున్నాడు, ఇట్లాంటిది అయితే కుదరదు, నేను నీతో ఉండాలంటే నువ్వు నాకు భర్తగానే ఉండాలి, స్నేహితులుగా ఉండే వ్యవహారం నాతో కుదరదు, వాడిని పంపించేస్తానంటే నీతో ఉంటానని. ఈ మణిగ్రీవుడు కేకలేశాడు, ఫ్రెండ్ ఏమిట్రా పిచ్చిబాగుడు బాగుతావు, నా ప్రేయసి, నేను నీకు వాటా ఎందుకు ఇస్తాను, నేను అట్లా ఇవ్వని వెళ్ళిపో అన్నాడు. వాడు ఊరుకోలే. ఇది ఎట్లా కుదురుతుంది? ఇదివరకు మన ఇద్దరం కలిసి హేమావతిని రక్షించాం, అప్పుడు హేమావతిని మన ఇద్దరం కలిసి ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, ఇప్పుడు ఈ అమ్మాయిని తెచ్చాం మన ఇద్దరమే కలిసి,
మరి ఇద్దరికి చెందాలిగా. ఒక వస్తువు, ఒక ఫలం, అది మనిషి వ్యక్తి కాదు, అదొక ఫలం. నువ్వు నేను పంచుకోవాలి, లేకపోతే కుదరదు. నీ అంతు చూస్తా, ఈ ఇంట్లోంచి మెడపట్టి నిన్ను గెంటిస్తా, హేమావతితో చెప్తా, అరిచి కేకలు పెట్టాడు. పెట్టేసరికల్లా ఆనందమోహన్ గట్టిగా ఏడ్చింది. చీచి, నన్ను వస్తువుని చేశాడు, వాసుకి కూతుర్ని నాగకన్యని నేను, నా పుటకేమిటి, నా బతికేమిటి ఇట్టా ఉంది అని బేరమని ఏడ్చింది. ఏడ్చేసరికల్లా వీడేం చేశాడు, ఉండు నీ మణిగ్రీవుడిని, ఉండు నువ్వు ఇక్కడే ఉండు, నేను వాడి సంగతి చెప్తానని గదిలో నుంచి బయటికి వెళ్ళి ఆ జలంధరుని లాగా ఒకటి కొట్టాడు. వాడెందుకు ఊరుకుంటాడు, వీళ్ళిద్దరూ స్నేహితులు కదా, చెడా మడా కొట్టేసుకున్నారు. ఈ హేమావతి బయట నుంచి ఇంద్రసభలో నాట్యం చేసి వచ్చి చూసేసరికల్లా ఏముంది, లోపల ఎవరో స్త్రీ ఏడుస్తుంది, వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు. ఆ అమ్మాయి పరిస్థితి గమనించుకుని, చిచ్చి మీరు ఎప్పటికీ మారరా, ఇంత పిచ్చేమిటి మీకు, పోండి మా ఇంట్లో నుంచి, మళ్ళీ మా ఇంట్లో అడుగు పెడితే ఊరుకోనని దాసులు ఉంటారుగా, దేవతలు భటులు ఉంటారు, ఆ భటులతో చెప్పి వీళ్ళని బయటికి తోసేయండి, వీళ్ళు మళ్ళీ మన ఇంటి దగ్గర రావడానికి వీల్లేదు, ఏ రూపంలోకి వచ్చినా సరే, తూమెదల రూపంలో వచ్చినా ఇంట్లోకి అడుగు పెట్టనివ్వద్దని బయటికి తోసేసరికి ఇద్దరు రోడ్డును పడి కొట్టుకోవటం మొదలుపెట్టారు. ఈవిడ లోపలికి వెళ్ళి ఆ లోపల ఏడుస్తున్న అమ్మాయిని చూసేసరికి అలా వచ్చి కాళ్ళ మీద పడింది. అమ్మ నన్ను రక్షించండి, అమ్మ నువ్వు ఎవరు ఏమిటంటే, నేను వాసుకి కూతుర్ని, నా పేరు అనంగమోహిని, సరే మీ ఇంటికి పంపించేస్తాను. మా ఇంటికి పంపించాలంటే భూలోకంలో నుంచి రసాతలంలోకి వెళ్ళాలంటే ఎట్టా వెళ్ళాలి, భూలోకం దాటి వెళ్ళాలి, భూలోకంలోకి అడుగు పెట్టే వీలు లేదు అనేసరికల్లా ఈ అమ్మాయి ఏమందంటే, హేమావతి అట్లా అనుకోవద్దు, మన పరిస్థితి బాగున్నప్పుడు వెళ్ళాలి, అసలు నువ్వు ఇక్కడికి ఎట్టా వచ్చావు అనేసరికల్లా అనంగమోహిని తన సంగతి చెప్పటం మొదలుపెట్టింది. ఒకడు నన్ను తీసుకొచ్చాడు మొట్టమొదట మా ఇంటి దగ్గర నుంచి, తీసుకొచ్చాక వాడి తమ్ముడు వచ్చాడు, వాళ్ళిద్దరూ కొట్టుకున్నారు, ఒకడు సంహరింపబడ్డాడు. ఆ రెండో వాడు నన్ను తీసుకెళ్ళి ఏదో చేయబోయాడు. ఇంతలో ఒక ఆయన మానవుడు వచ్చాడు, ఆయన వీడిని కొట్టాడు. ఓకే, ఇప్పుడు ఈ దేవతలు వీళ్ళెవరో ఉన్నారు కదా, నేను అటు ఇటు తిరుగుతూ ఉంటే నేనేం చేశాను, అక్కడ ఒక చనిపోయిన రాక్షసుడి శరీరం కనపడింది నాకు. నేను వాడిని దాటి ఒక దీంట్లోకి వెళ్ళా, అక్కడ కొంతమంది నాగకన్యలు ప్రయాణం చేసి వెళ్తున్నారు. నేనేమో వాళ్ళ రథం చూసి ఆ రథం ఎక్కేసాను, కామ్గా వెనకాల నుంచి ఎక్కాను. వాళ్ళు ఒక దేవాలయానికి తీసుకెళ్ళారు, అక్కడ ఒక అమ్మవారి దేవస్థానం ఉంది. 3 రోజులు నేను అక్కడే ఉన్నా, అమ్మవారిని ప్రార్థించాను. ఆవిడ ఏమందంటే, నీకు మానవుడితో వివాహం అవుతుంది, నిన్ను రక్షించుతాడు, అతనే నీ భర్త అవుతాడు, నీకేం భయం లేదని చెప్పింది. చెప్పిన తర్వాత ఏమంది, నాకు శిరోరత్నంగా నేను ఒకటి శిరోభూషణం ఉంది, ఆ భూషణం ఏంటంటే అది మన చనిపోయిన వాళ్ళని దివ్యౌషధం ఏమంటారు, మృత సంజీవని, చనిపోయిన వాళ్ళు దాని దగ్గర పెడితే, తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెడితే వాళ్ళు బతుకుతారు. ఓకే, నీ మణి అట్లాంటిది, నీకు మానవుడు లభిస్తాడని చెప్పింది. 3 రోజులు చూశాను, ఏమీ జరగలేదు, అక్కడ ఎవరూ రాలా. అందుకని నేను మళ్ళీ ఎవరో ఒకళ్ళని వెతుక్కుంటూ అసలు దారి వెతుకుతూ నేను బయటకు వచ్చాను. అక్కడ నాకు ఒక రాక్షసుడి దేహం కనపడింది. నేను ఈవిడ ఏం చెప్పింది, మృత సంజీవని అందుగా, ఇది మణిని తీసి వాడికి తాకిచ్చా, వాడు కాస్త బతికి లేచి కూర్చున్నాడు. ఓకే, లేచి కూర్చుని నన్ను చూసి నాకేం చెప్పాడంటే, మేమిద్దరం కుంభలం అని ఇద్దరు అన్నదమ్ములం, మా అన్న నిన్ను తీసుకొచ్చాడు, నీకోసమనే మా అన్నతో యుద్ధం చేస్తే అతను నన్ను చంపేశాడు, కానీ నీ వల్ల నేను బతికాను, ఇప్పుడు నన్ను ప్రేమించమన్నాడు. నేను పరిగెత్తి పారిపోయాను. పారిపోయేసరికల్లా అక్కడికి ఏమైంది, ఆ కుంభుడు మళ్ళీ వచ్చాడు, అన్న తమ్ముడు కదా, వీళ్ళిద్దరూ కొట్టుకున్నారు. ఒకడు పారిపోయాడు, ఒకడు నాకు తెలియటం లేదు ఎవరో, వాళ్ళిద్దరూ ఒకేలా ఉంటారు. అప్పుడు ఒక మానవుడు ఒక ఆయన వచ్చాడు అక్కడికి, ఆయన ఇతన్ని సంహరించాడు, ఎత్తి విసిరేశాడు. ఆ సమయంలో నా మణి జారి పడిపోయింది, మణి పడిపోయింది, నాకేమైందో తెలీదు. ఈ లోపల ఏమైంది, ఆ రాక్షసుడిని ఒకడేమో ఇక్కడ చచ్చిపోయాడు, రెండో వాడినేమో ఆయన విసిరేశాడు. 2 గంధర్వ కుమారులు నన్ను ఎత్తుకొచ్చేశారు, వాళ్ళేమో ఇక్కడ లోపల పెట్టారు, నన్ను చేస్తున్నారు అనేసరికల్లా ఆవిడేమంది, నువ్వు కంగారు పడకు, ఇక్కడ ఉండు, నిన్ను భూలోకానికి పంపించే ఏర్పాటు నేను చేస్తా. ఓకే అని చెప్పింది. ఈ బయటికి తీసుకుపోయింది, నిన్ను రథం ఎక్కిస్తాను, భూలోకం మీద నుంచి నిన్ను రసాతలం మీ నాన్నగారి దగ్గరికి నేను పంపిస్తానని. ఇంతలో ఏమైంది, ఆ 2 రాక్షసుల్లో ఒకడేమో అక్కడ పడిపోయాడా, వాడేం చేశాడు, ఈ అమ్మాయిని వెతుకుతూ భూలోకానికి వచ్చి అక్కడి నుంచి గంధర్వులు ఎత్తుకుపోయినట్టు తెలుసుకుని ఇక్కడికి వచ్చాడు, ఈ పిల్లని సంకబెట్టుకుని పరిగెత్తేశాడు. ఓహో, అనంగమోహిని మళ్ళీ రాక్షసుడికి చిక్కేది.
ఆ మొత్తం అంతా అయ్యో అయ్యో ఎవరో దేవకన్యని రాక్షసుడు తీసుకుపోతున్నాడని అరిచి కేకలు పెట్టారు. కానీ దేవతలు ఏం చేస్తారు, లెక్కలు చూస్తారు. లెక్క ప్రకారం దేవలోకంలో ఉండాల్సిన అప్సరసలంతా అక్కడే ఉన్నారు. దాంతో వాళ్ళు పట్టించుకోవాలి. ఓహో. వీడు ఈ రాక్షసుడు ఈ అమ్మాయిని తీసుకుపోయాడు పైకి. ఈ తీసుకుపోయిన అనంగమోహిని ఎవరికైనా దొరికిందా, ఏం జరిగింది మనం వచ్చే భాగంలో చూద్దాం. ప్రతి చోట కూడా మనకు అనంగమోహినినే ట్విస్ట్ అవుతుంది. అవును, రైట్ అండి. వచ్చే భాగంలో దీని సంగతి తేలిపోతుంది. ఓకే రమ్మ గారు, నమస్తే. నమస్తే చే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకోను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.